ఈ సినిమా జూన్ 4th రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్తో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకుని వెళ్ళండి. అంటే పెద్ది అంటే ఒక ఆటంకం వస్తే ఆగిపోయే ఒక కుర్రోడు కథ కాదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగే కుర్రోడు కథ. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు చదువుకున్నా, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని. 10th క్లాస్ నాన్ డీటెయిల్లో ఉండేది. అలాగ పట్టుదల ఉంటే ఏమి సాధించవచ్చు అంటే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ పెద్ది జర్నీ. పెద్దిగాడికి విజయం చాలా ఈజీగా దక్కలేదు, చాలా స్ట్రగుల్తోనే విజయం సాధించాడు పెద్దిగాడు. కానీ ఆ సాధించిన విజయం ఎలా ఉంటుంది అన్నది రేపు పెద్ది థియేటర్లో చూద్దరు. కానీ థ్యాంక్ యూ చరణ్ సార్, నన్ను నమ్మినందుకు, నాకు ఈ సినిమా ఇచ్చినందుకు మిమ్మల్ని లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. మీకు రుణపడి ఉంటా సార్ ఎప్పటికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జాన్వి మేడం, థ్యాంక్ యూ. ఈ సినిమాకి మేమందరం మట్టిలో రస్టిక్గా ఉంటే మీరు తీసుకొచ్చి కలర్ యాడ్ చేశారు. మీ మదర్కి మేమందరం పెద్ద ఫ్యాన్స్. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క సీన్లోని ఒక మగరాయిల్లాగా ఉంటుంది, ఒక హీరోయిజం ఉంటుంది మీ పర్ఫార్మెన్స్లో. ఈ సినిమాలో చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఈ అచ్చియమ్మ క్యారెక్టర్ని కూడా మర్చిపోవడం అంత ఈజీ కాదు. క్లైమాక్స్లో మీరు చేసే ఆ పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ. సతీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సినిమాని నమ్మి ఏ రోజు ఒక మాట అనకుండా నన్ను ఒరే నువ్వు చేసుకోపో అన్నారు. ఇది 350 కోట్లు ఎంత అయింది, నాకు 25 కోట్లతో తీసా పెద్ద సినిమా. రవి గారు గట్ట ఉన్నారు, కానీ ఇప్పుడు ఇంత బడ్జెట్ సినిమా నాకు ఇచ్చారు. నేను జాగ్రత్తగానే చేశానని నమ్ముతున్నా, ఎందుకంటే మీరు ఎప్పుడు నవ్వుతానే స్మైల్తోనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జగపతి బాబు గారు, అంటే హీరో గారిలో రామ్ చరణ్ గారిని ఎలాగా నమ్ముతారో దీంట్లో అప్పల సూర్య అనే క్యారెక్టర్ ఉంటుంది. అది చాలా చాలా మంచి క్యారెక్టర్ అండి. అప్పల సూరి ఫస్ట్ హాఫ్లో అప్పల సూరిని హీరో గారిని ఎంత బరువైన హృదయంతో మోస్తారో అప్పల సూరి క్యారెక్టర్ని కూడా అంతే బరువైన హృదయంతో మోస్తారు. అప్పల సూరి సీన్స్ వచ్చినప్పుడు మీ కళ్ళంటే నీళ్ళు తిరగకపోతే నా పేరు బుచ్చిబాబు సానాయ్ కాదు. దివ్యంద్ గారు, లవ్ యూ సో మచ్ బ్రదర్. మీ మిర్జాపూర్ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్, మీరు రైల్వే మ్యాన్ కానీ అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దీంట్లో పెద్దిలో పార్ట్ అయినందుకు, ఆన్ బోర్డ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా సూపర్ యాక్టర్. లవ్ యూ సార్. రండి సార్. ఈ విజువల్స్ అందరూ చెప్తున్నారు, చెన్నైలో నేనుండి రెహమాన్ గారి దగ్గర ఉండి చేసినప్పుడు చెప్తున్నారు అందరూ, ర్యాండీ గారు చాలా బాగా తీశారా, పిక్చర్ అదిరిపోయింది అని. థ్యాంక్ యూ సార్. నేను రాసుకున్న 10 అక్షరానికి ప్రాణం పోశారు. చరణ్ సార్ పర్ఫార్మెన్స్ అంతే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. మీరు పెట్టే బ్లాగులు ఎంత బాగున్నాయంటే అది రేపు పొద్దున్న సినిమాలో ఆడియన్స్ అందరూ విట్నెస్ చేయాలని కోరుకుంటున్నా సార్. సార్ అవినాష్ కోలా గారు, థ్యాంక్ యూ. చాలా సెట్లు వేశారు, ఒక 20 సెట్లు వేశారు. వేసి చాలా మంచిగా న్యాచురల్గా తీశారు అవినాష్ కోలా గారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోలా గారికి థ్యాంక్ యూ. ఏకాంబరం గారు, కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబరం గారికి చాలా న్యాచురల్గా తీసుకొచ్చారు, ఆయనకి థ్యాంక్ యూ. ఏఆర్ రెహమాన్ సార్, మీ చికిరి రై రై రారా హలో హలో అన్ని పాటలు హిట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు కొట్టినప్పుడు చాలా స్టైలిష్గా చాలా మాస్గా ఉంది. లవ్ యూ సార్. ఈ సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అన్నది నా చిరకాల వాంఛ కోరిక, అది తీర్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చరణ్ సార్, మళ్ళీ వన్స్ అగైన్ లవ్ యూ సార్. మీరు లేకపోతే బుచ్చిబాబు లేడంతే. పెద్ది మీరు నాకు ఇచ్చారు. లైఫ్లో ఎప్పటికంటే నేను మాట్లాడలేకపోతున్నాను, నా చేతులు తిమ్మిరెక్కుతున్నాయి సార్. అంటే నర్వస్గా ఉంది. జూన్ 4th ఈ సినిమా వస్తుంది. మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. చాలా ఎమోషనల్ అవుతారు, చాలా ప్రేమిస్తారు, పెద్దిని ప్రేమిస్తారు, పెద్దిని లవ్ చేస్తారు, పెద్దితో ఆడతారు, పెద్దితో పాడతారు. పెద్ది మీ ఇంటికి వస్తాడు, ఒరే భలే చేశాడు రా చరణ్ గారు అని చెప్పుకుంటారు. ఒక సెకండ్ హాఫ్లో 4-5 సీన్లు ఉంటాయండి. చరణ్ సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే మీ కళ్ళంటే నీళ్ళు రాకుండా ఉండవు. చరణ్ సార్ థ్యాంక్ యూ సార్. జూన్ 4th థియేటర్స్లో కలుద్దాం, ఎమోషన్ అవుదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారు, వెళ్లే ముందు ఐ నో యు ఆర్ వెరీ ఎమోషనల్ ఆల్రెడీ. అయితే వెళ్లే ముందు ఒక క్వశ్చన్. 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఎలా చెప్పుకుంటారు? 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి గుర్తించుకోవాలంటే రామ్ చరణ్ అంతే. చరణ్ గారు ఈ సినిమా కథ ఓకే చేయడం అంటే మామూలు ఇష్యూ కాదు. రేపు పొద్దున్న మీరు స్క్రీన్ మీద చూద్దరు కానీ ఇలాంటి కథ ఒక స్టార్ హీరో ఓకే చేస్తాడా అని. స్టార్ హీరో ఎందుకు ఓకే చేశారు?
ఒక కథను నమ్మితే ఆయన కూడా ఒక కథ నమ్మి మీ అందరికి ఒక మంచి కథ, మన రూటెడ్ కథ, మన విజయనగరంలో జరిగిన ఒక కుర్రోడు కథ చూపించడానికి వస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ.